అసలు దేవుడి యొక్క స్పిరిట్ అసలు ఆ హాల్లోనే అట్లా సంచరిస్తుందండి. నాలో ఉన్న నాకు కూడా అసలు ప్రేయర్ చేసినాక అయ్యగారు ప్రేయర్ చేసినాక నాలో నుంచి ఏదో ఒకటి పోయినట్టుగా నాకు చాలా ఎంతో ఫ్రీగా అనిపించింది. అసలు చాలా గొప్ప మిరాకిల్స్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. అసలు దేవుని యొక్క ఆత్మ అనేది అక్కడ సంచరిస్తుంది. అసలు చాలా కార్యాలన్నీ చాలా గొప్పగా ఉన్నాయండి. అందరూ రావాలి, అందరూ దేవుని పరిశుద్ధాత్మ పొందాలి. అందరూ వాక్యం చెప్తుంటే అట్లా హృదయంలోనికి ఆ వాక్యం అనేది అట్లా చొచ్చుకుపోతుంది. అసలు దేవుడు అలా దేవుని యొక్క ఆత్మ స్పిరిట్ దేవుడే మాట్లాడుతున్నట్టుగా అసలు అక్కడ హాల్లో అనమాట దేవుని స్పిరిట్ సంచరిస్తున్నట్టుగానే ఉందండి. బాగా ఫేక్ అట్లాంటి ఏం లేదండి. నమ్మే వాళ్ళకి మనం అడగడం మన వంతు, దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మనకి ఇస్తాడు. అవన్నీ ఫేక్ ఏమీ కాదు. నా కాళ్ళ కాడికి నేను తీసుకొస్తున్నాను. నేను కర్ణాటక నుండి వచ్చాను. కడువులతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడరే, నన్ను తాకిరే. అప్పుడు అందుకుతో పడింది. అప్పుడు నన్ను తాకిడి వెళ్ళి ముందు ఇంకోరి దిక్కుపోయి తాకిరి వారు పడిపోయారు. అక్కడ ఇక్కడ అలమోద పెట్టాను. ఎడమ కాలు వెళ్ళు వెళ్ళు వెళ్తాను. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళు. ఇదంతా నిజం, ఏదేమో అబద్ధ కాదు, నిజం. దండ స్వస్థత పొందికి పొండ శరీరంలో దాగి ఉన్న దయ్యమాత్మ గొంతు దగ్గర ఉన్నావు. అయితే పాపకి గత 1 సంవత్సరం నుంచి టాన్సిల్స్ అండి. విపరీతమైన జ్వరం వచ్చింది. ఆగస్టు నెలలో హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేశాం 2023లో. అయితే కంటిన్యూస్గా జ్వరం వారానికి ఒకసారి అయినా వచ్చేది. అక్టోబర్ నెలలో అయ్యగారికి పైకి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేయించాను. పాపే చెప్పింది నాకు టాన్సిల్స్ ఉన్నాయి అని అయ్యగారితోని. అప్పుడు అయ్యగారు సంతోషపడి ప్రేయర్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి టాన్సిల్స్ ఇబ్బంది పెట్టలేదు, జ్వరం కూడా అసలు రాలేదండి. కన్ఫామ్ నిజమండి. నా జీవితంలో చాలా జరిగే అద్భుతాలు రియల్ అండి. నేను చాలా మంది పాస్టర్ని చూశాను కానీ ఇలాంటి రియల్ పాస్టర్ని ఎక్కడా చూడలేదండి. వాక్యం ద్వారానే డైరెక్ట్ మాట్లాడేస్తున్నాం మనతో దేవుడు. చాలామంది ఇదంతా ఉత్తిదే, అంతా ఫేకు, టచ్ అంటే ఏమీ లేదు అని అనుకుంటున్నారు. అదేమీ లేదు. మీరు వచ్చి చూడండి. వచ్చి చూస్తేనే కానీ మీకు తెలీదు. మీకు అద్భుతాలంటే ఏంటో, అందులో ఉన్న దేవుని యొక్క అద్భుతం ఏంటో మీకు తెలియాలి అంటే రావాలి. తప్పకుండా రావాలి. ప్రతి ఒక్కళ్ళు రావాలి. రెండు చేతి ముట్టు ఇక్కడ వాటండి ఈ చేతికి. అందులో వచ్చి తైలం వచ్చి 2 చేతి ముట్టు ఈ తైలం వచ్చి నా పై అల్ల కొమిరిసిందండి. ఇక్కడ మీ భార్య కూడా వచ్చారు, బిడ్డలు లేరని వచ్చారు. 26 సంవత్సరాల్లో ఉండ అందుకు వచ్చింది. అవును అవును. అప్పుడు మీరు పడిపోయారు. పడిపోయింది. ఆ ప్రభావం, దైవజనులు ఉన్న ప్రభావం మిమ్మల్ని తాకగానే మీరు కింద పడిపోయారు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని తాకారు. హరీష్ 5 years బట్టి జాబ్ లేక చాలా సఫర్ అవుతున్నా. ఇంటికాడ బడ్డెన్గా అనిపిస్తున్నాను. నీ సమస్యలన్నీ పరిష్కరించబడి నువ్వు ఒక మంచి జాబులో స్థిరపరచగలిపోతున్నావు. గర్భసంచిలో ఆమెకు కణితలు వచ్చినాయంట. పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో వారు అటెండ్ అవ్వడం జరిగింది. మరి తన సమస్య దైవజనులకి చెప్పి ప్రార్థన చేయించుకున్నారండి. దైవజనులు మరి సహోదరి కొరకు ప్రార్థించడం జరిగింది. మరి డాక్టర్ అన్నారంట, నీ కణితులు ఉన్నాయి, ఈ కణితులకు ఖచ్చితంగా నీకు ఆపరేషన్ చేయాలని చెప్పారు.
కానీ దైవజనులు చెప్పారంట, నీకు ఆపరేషన్ పడదమ్మా, నువ్వు హీల్ అవుతావు అని చెప్పడం జరిగింది. మరి ఆమె హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మరి ప్రార్థన చేయించుకుని వెళ్ళారండి. మరి దైవజనులు చెప్పిన రీతిగా ఆ బిడ్డకు ఆ గడ్డలన్నీ కరిగిపోయినాయి. ఇదిగో డాక్టర్ చెకప్ చేసినప్పుడు నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయండి. ముందే దేవుడు నిజంగా అలా పేరు పెట్టి పిలవడం, నిజంగా వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఎలాగుందో దేవుడు నిజంగా అలాగే పిలిచాడు. కానీ వాళ్ళు కూడా వచ్చి అలాగే చెప్పారు, నాకు ఇలాంటి బలహీనత ఉందో దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పారు, సాక్ష్యం చెప్పారు ఆ బిడ్డలు. నాకైతే అంత ఆశ్చర్యంగా అనిపించింది. నేను యూట్యూబ్లో చూసే వచ్చాను, స్పేక్ ఏం కాదు, నేను కళ్ళతో చూశాను. నేను అలా అనుకున్నాను కానీ అలా కాదు. నిజంగా అలా జరగడం అంటే పేరు పెట్టి పిలవడం, వాళ్ళ బలహీనత ఏంటని చెప్పడం నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకైతే నిజంగా ఇప్పటికీ కూడా నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా కార్యాలు దేవుడు ఇక్కడ ఉన్నాడు, అయ్యగారి ద్వారాగా పిలిచి మాట్లాడుతున్నాడు. అయ్యగారు కూడా పిలవడం కాదు, దేవుడే అయ్యగారి ద్వారాగా ఉండి పిలిచి మాట్లాడుతున్నాడు, బిడ్డలతో అందరితో మాట్లాడుతున్నాడు. రవి, ఏ సమస్యతో వచ్చావు? ఫిట్స్, మూర్ఛ వ్యాధిని కలుగు చేసిన దురాత్మ యేసు నామములో పొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను. డిసెంబర్ నెలలో మన కాలు అయితే ఎర్రగా అయిపోయి బాధకాలని అన్నారండి అందరూ. బాగా జ్వరం వచ్చింది. అమ్మగారు ఆ ఫోన్తో నేను మాట్లాడినప్పుడు అమ్మగారు ప్రార్థన చేసింది. మళ్ళీ 3 రోజులకల్లా అసలు వాపు తగ్గిపోయి మామూలు కాలు అయిపోయింది. ఏం చేస్తాడు ఆయన? నీ పరిస్థితులను ఆయన మార్చేస్తాడు. నువ్వే దుఃఖంతో ఉన్నదో మీ ఇల్లు ఆ దుఃఖం నుంచి విడిపిస్తాడు. ఏ వేదనతో ఉన్నదో మీ ఇల్లు ఆ వేదన నుంచి విడిపిస్తాడు. ఏ కన్నీటితో ఉన్నదో నీ ఇల్లు ఆ కన్నీటి నుంచి విడిపిస్తాడు. ఏ బాధతో ఉన్నదో నీ గృహము ఆ బాధ నుంచి దేవుడు విడిపిస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటి? ఆయన్ని నమ్మాలంటే. ఏమని? ఆయన నా ఇంట్లోకి వస్తే నా పరిస్థితులన్నిటినీ ఆయన మార్చేస్తాడని. టెన్ ఇయర్స్ ఒంటరిగా ఉన్నాను. వివాహం నాకు జరగట్లేదని చెప్పి చాలా మా ఇంట్లో సఫర్ అయ్యి, నేను సఫర్ అయ్యి, మా తమ్ముడు ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది అని అంటే మమ్మీ డాడీ దగ్గరికి వచ్చాము మేము. 2000 నీకు మ్యారేజ్ జరుగుద్దమ్మా అంటే ప్రాఫెసీ చెప్పారు అప్పుడు డాడీ. ఏమనంటే మే నెలలో నీ దగ్గరికే వస్తారమ్మా, నువ్వు ప్రయత్నాలు చేయక్కర్లేదు, నువ్వున్న చోటే ఉన్నారు, మీ ఇంటికే వస్తారు మే నెలలో అన్నారు. మే నెలలో నాకు ఆయన ఇంటికి వచ్చి అడిగారు. నవంబర్ 26ని నా మ్యారేజ్ అయ్యిందండి. వాక్యం చాలా బాగుంది. ఇటువంటి వాక్యం ఎక్కడ చూడలేదండి. చాలా అనుభవంతో చెప్తున్నారండి, బాగా చెప్తున్నారు. అయ్యగారు వాక్యం చాలా బాగా చెప్పారండి, అర్థమయ్యేటట్టు బాగా ఉంది. చాలా బాగుందండి, మెసేజ్ బాగుంది, ఆరాధన బాగుంది, ఫేక్ ఏం కాదండి, అంతా నిజము. నమ్మి వస్తే అందరికీ తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఇప్పటి వరకు నీ ఇంట్లో నేను లేను, ఇప్పటి వరకు ఉన్న నీ దుఃఖం, ఇప్పటి వరకు ఉన్న నీ విషాదం, ఇప్పటి వరకు నీ కన్నీరు ఈరోజు నుంచి బయటకు వెళ్ళిపోతావు. నువ్వేది అడిగావో అదే నీ జీవితంలో యేసయ్య చేయబోతున్నా. నీ హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడు. లోన్ విషయమే మరి ఎలా కట్టాలనేటప్పుడు దైవజనుడు ఆల్రెడీ ప్రార్థనలో మరి లేయా నువ్వు భయపడవద్దు, దేవుని కొరకు మార్గం తెరుస్తున్నాడని దైవజనుడు చెప్పినప్పుడు మరి లోను దేవుడు మరి కృప చూపించాడు. అలాగే మరి అయ్యగారు అమ్మగారు చెప్పిన వాక్యం చాలా హైలైట్. నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి దేవుడు ఎలాగైతే వచ్చాడో అలాగే మన నశించిపోయిన జీవితాలను కూడా మరి స్థిరపరచడానికి, మమ్మల్ని కట్టడానికి మరి దైవజనులు మా గురించి వచ్చి వాక్యం ఎంతోమంది వస్తున్నారు. మాకు ఈ వాక్యం అయితే చాలా బాగా నచ్చింది. నీ బిడ్డను దేవుడు ముట్టుకుంటాడు, నీ కుమారుడు దేవుడు స్వస్థపరుస్తాడు. వాగ్దాన పుత్రుడు నీ కొడుకు, నీ కొడుకును దేవుడు తన సేవ కొరకు కోరుకుంటున్నాడు. యేసు క్రీస్తు నామములో వీక్ అయినటువంటి బ్రెయిన్ సెల్స్ అన్నీ కూడా యేసు నామములు స్ట్రాంగ్గా బలముగా దేవుని శక్తి చేత స్వస్థత పొందుకును గాక. యేసు నామములో సంపూర్ణ స్వస్థత ఇస్తున్నాను. ఏంటి సమస్య? వచ్చిన మొదటి నెలలోనే దేవుడు నా పేరు అయ్యగారి ద్వారా పలికించారు.
ఇక్కడ నిజంగా దేవుని పరిశుద్ధాత్మ ఇక్కడ ఉందండి. ప్రతి ఒక్కరు రండి, దేవుని దీవెనలు పొందుకోండి. నా పేరు అయితే తెలియదండి. నేను ఫస్ట్ మంత్లో వచ్చి ప్రేయర్ ఆయిల్ ఒకటి తీసుకొని కూర్చున్నాను. నా పేరు పక్కన వాళ్ళకి కానీ ఎక్కడ స్లిప్లో రాసి ఇవ్వటం కానీ ఏది జరగలేదు. కానీ దైవజనులు నన్ను పేరు పెట్టి పిలిచారు. చాలామంది యూట్యూబ్లో ఇలా చూసి ఇది ఫేక్ అని ట్రోల్స్ చేస్తున్నారు. నన్ను పేరు పెట్టి పిలిచారు కాబట్టి నేను ఎంతో విశ్వాసంతో వచ్చాను. ఇక్కడికి వచ్చే ముందు కూడా చాలామంది చెప్పారు అలా వెళ్ళొద్దు అని. కానీ నన్ను పిలిచారు కాబట్టి నా విశ్వాసం చెప్పు నేను ఈ ప్రేయర్కి వచ్చానండి. ఇవేమీ అబద్ధాలు కాదు. మీరు ఎవరి మాటలు వినొద్దు. ఇక్కడికి రండి, లైవ్లో అన్నీ చూడండి. దేవుని ఫిబ్రవరిలోనే దేవుడికి ఒక నూతన డోర్ ఓపెన్ చేస్తాడు. క్రీస్తు యేసు నామములో నిన్ను తొక్కేస్తున్న నువ్వు తెలివిగల దయ్యానివి, యేసు నామములో బయటికి వెళ్ళిపో. ఇక్కడ వాక్యము అలాగే స్వస్థతలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అనేక మంది కూడా స్వస్థతలు పొందుకోవడం జరిగింది. మేము కూడా ఈ యొక్క వాక్యం విని ఈ యొక్క వర్షిప్లో ఆరాధనలో పాల్గొని మేము కూడా కొన్ని సమస్యలు కూడా విడుదల పొందుకోవడం జరిగింది.